2025 సంవత్సరం టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కంపెనీ వాళ్ళు అయితే మార్కెట్లో తీసుకొచ్చారండి. ఈసారి టీవీఎస్ కంపెనీ వాళ్ళు 212 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి 2025 టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ ఏంటి, అలానే దానికి సంబంధించిన ధరలు ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో మనకి టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మోడల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మన టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కిలోవాట్ బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఇందులో 2.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు. ప్రీవియస్ గా ఏదైతే ఉందో అదే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, బట్ రేంజ్ మాత్రం 94 కిలోమీటర్ వరకు రేంజ్ అని చెప్తున్నారండి. అలానే ఇందులో 30 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్రైస్ వచ్చి 94,000 రూపాయలతో స్టార్ట్ అవుతుందని చెప్పారు. బట్ వాస్తవానికి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రైస్ అనేది డిఫరెంట్ గా ఉన్నది. ఇది ఢిల్లీ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ అడిషనల్ సబ్సిడీస్ ఇస్తున్న రాష్ట్రాలకు సంబంధించిన ప్రైస్ అయితే వీళ్ళు హైలైట్ చేపిస్తున్నారు. నేను ప్రైజెస్ గురించి లాస్ట్ లో ఒకసారి మీకు చెప్తాను. ప్రెసెంట్ అయితే రేంజ్ పరంగా మాత్రం మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే టీవీఎస్ ఐక్యూబ్ 3.5 కిలోవాట్ వేరియంట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ ని కూడా అప్డేట్ చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాటరీ ప్యాక్ సేమ్ అనమాట. 3.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూస్ చేస్తున్నారు. రేంజ్ మాత్రం 145 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనమాట. అంటే ఐడీసీ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఈ స్కూటర్ మీరు 80% ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు టైం పడుతుంది. ఇందులో కూడా 32 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ టీవీఎస్ ఐక్యూబ్ S 3.5 కిలోవాట్ వేరియంట్, సేమ్ టీవీఎస్ ఐక్యూబ్ 3.5 కిలోవాట్ వేరియంట్ లో మనకి అడిషనల్ స్మార్ట్ ఫీచర్స్ వస్తాయి. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ పరంగా అయితే కొంచెం స్పీడ్ చేస్తారన్నమాట. మనకి ప్రీవియస్ గా టీవీఎస్ ఐక్యూబ్ S వేరియంట్ లో ఛార్జింగ్ టైం డిఫరెన్స్ ఉండేది. బట్ ప్రీవియస్ గా మనకి టీవీఎస్ ఐక్యూబ్ S వేరియంట్ లో ఛార్జింగ్ టైం సిమిలర్ గా ఉండేది. బట్ ఇప్పుడు S వేరియంట్ యొక్క ఛార్జింగ్ టైం ని ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారన్నమాట. 3 గంటల్లోనే 80% అనేది మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా 145 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ వేరియంట్ కి ఐక్యూబ్ S వేరియంట్ కి డిఫరెన్స్ ఏంటంటే ఐక్యూబ్ 3.5 కిలోవాట్ వేరియంట్ కి 5 ఇంచ్ TFT కలర్ డిస్ప్లే ఆఫర్ చేస్తుంటే S వేరియంట్ లో 7 ఇంచ్ కలర్ TFT డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక చివరిగా టీవీఎస్ ఐక్యూబ్ ST 3.5 వేరియంట్ చూసుకున్నట్లయితే టీవీఎస్ ఐక్యూబ్ ST 3.5 కిలోవాట్ వేరియంట్ లో 32 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 3.5 కిలోవాట్ కెపాసిటీ, బట్ రేంజ్ మాత్రం 145 కిలోమీటర్కి అప్డేట్ చేశారు. ఇక ఈ స్కూటర్ కూడా 0 to 80% 3 అవర్స్ లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక చివరిగా టీవీఎస్ ఐక్యూబ్ ST 5.3 కిలోవాట్ వేరియంట్ చూసుకున్నట్లయితే 5.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, 212 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ప్రీవియస్ గా ఐక్యూబ్ ST వేరియంట్ 5.3 కిలోవాట్ కెపాసిటీ 150 కిలోమీటర్ రేంజ్ క్లెయిమ్ చేస్తే ఇప్పుడు ఏకంగా దాన్ని ఒక 62 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది పెంచడం జరిగింది అనమాట. ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 4 గంటల 18 నిమిషాలు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. 80% అనమాట. ఇందులో కూడా 32 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బేస్ వేరియంట్ తప్పిస్తే మిగిలిన వేరియంట్స్ అన్నింటిలో కూడా 32 లీటర్ల బూట్ స్పేస్ అనేది టీవీఎస్ కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మనం ప్రైజెస్ పరంగా చూసుకున్నట్లయితే ఐక్యూబ్ 2.2 కిలోవాట్ వేరియంట్ మనకి విజయవాడలో 103,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే స్టార్ట్ అవుతుందండి. అదే 3.5 కిలోవాట్ వేరియంట్ చూసుకున్నట్లయితే 127,740 రూపాయలతో అయితే స్టార్ట్ అవుతుంది. సేమ్ హైదరాబాద్ లో కూడా ఇదే ప్రైస్ అనమాట. అడిషనల్ గా ఒక 3,000 అనేది యాడ్ అవుతుంది అనమాట. అదే మనకి టీవీఎస్ ఐక్యూబ్ S 3.5 కిలోవాట్ వేరియంట్ చూసుకుంటే 136,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ ప్రైస్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఐక్యూబ్ ST 3.5 కిలోవాట్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ చూసుకుంటే 145,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ఇక చివరిగా ఐక్యూబ్ ST 5.3 కిలోవాట్ వేరియంట్ దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ 159,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీరు సరిగ్గా గమనిస్తే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ లో యూజ్ చేసిన సేమ్ బ్యాటరీ ప్యాక్ 3.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఓలా కానివ్వండి, ఏతర్ కానివ్వండి, మనకి ఇతర కంపెనీ స్ట్రాటజీ మాదిరిగానే ఇప్పుడు టీవీఎస్ వాళ్ళు కూడా రియల్ రేంజ్ కాకుండా సర్టిఫైడ్ రేంజ్ చెప్పడం మొదలు పెట్టారు. ఐడీసీ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ప్రీవియస్ గా 3.5 కిలోవాట్ వేరియంట్ కి 100 కిలోమీటర్ రియల్ రేంజ్ అని చెప్పారు. బట్ ఇప్పుడు దాన్ని 145 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అని చెప్తున్నారు. అలానే ఐక్యూబ్ ST లో 150 కిలోమీటర్ రియల్ రేంజ్ అని చెప్పారు. ఇప్పుడు దాన్ని సర్టిఫైడ్ రేంజ్ 212 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అని చెప్పారు. ST వేరియంట్ వరకు మాత్రం బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పెంచారండి. ప్రీవియస్ గా 5.1 కిలోవాట్ కెపాసిటీ కాస్త ఇప్పుడు 5.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పెంచడం ద్వారా ఇప్పుడు 212 కిలోమీటర్ వరకు సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది టీవీఎస్ సంబంధించిన 2025 సంవత్సరం మోడల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజెస్ అలానే రేంజ్ డీటెయిల్స్ అనమాట. దీని గురించి కంప్లీట్ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు తీసుకోవచ్చలేదు అనేది రాబోయే రోజుల్లో ఇంకొక వీడియో అయితే చేస్తామండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం లేదు స్క్రీన్ పై కమించే నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్. Baby, you'll get